మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఘటనలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దాడికి పాల్పడింది ఒక్కరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలిసిన వాళ్లే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. సైఫ్ కుమారుడి రూమ్లోకి ఆగంతకుడు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సైఫ్ అడ్డుకున్నారు. ఈ సమయంలో సైఫ్ అలీ ఖాన్ నిందితుడి మధ్య పెనుగులాట జరిగింది. సైఫ్ పై దాడి అనంతరం నిందితుడు పారిపోయాడు. అటు సైఫ్ అలీ ఖాన్ కు సర్జరీ పూర్తయింది. ప్రస్తుతం సైఫ్ కు కాస్మెటిక్ సర్జరీ కొనసాగుతోంది. సైఫ్ కు మెడ మీద వెన్నెపూసలో బలమైన గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలలో సైఫ్ అలీ ఖాన్ ఒకరు. దేవరా సినిమాలో విలన్ గా నటించారు సైఫ్ అలీ ఖాన్. అంతకుముందు ప్రభాస్ ఆదిపురుషు సినిమాలోనూ ఆయన రావణాసురుడి పాత్రలో యాక్ట్ చేశారు. ఈ సినిమాతోనే సౌత్ ఆడియన్స్ కు ముందుకు వచ్చారు. ఆ తర్వాత గతేడాది సూపర్ హిట్ అయిన దేవర చిత్రంలో భైరా పాత్రలో కనిపించాడు సైఫ్. ఈ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సైఫ్ అలీ ఖాన్ కు మెరుగైన వైద్యం అందుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతాల్లో సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన దాడికి పైన మొత్తం కూడా ఇటు బాలీవుడ్తో పాటు టాలీవుడ్ కూడా స్పందిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్తో పాటు ఇటు మెగాస్టార్ చిరంజీవి కూడా షాక్ గురవటం జరిగింది. సైఫ్ అలీ ఖాన్ చాలా త్వరగా కోలుకోవాలని కూడా వాళ్ళు ఆకర్షిస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్కి ప్రస్తుతం అయితే ఇప్పుడు మరొక సర్జరీ కూడా కాస్మెటిక్ సర్జరీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే వెన్నుపూసకు జరిగినటువంటి గాయం చాలా ఎక్కువగా ఉన్నట్టుగానే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు 6 చోట్ల గాయాలు అవటం, అవి 2 చోట్లేమో చాలా తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నట్టుగా డాక్టర్లు కూడా తెలుపుతున్నారు. ఇక వెన్నుపూసకు సంబంధించి అయితే చాలా తీవ్రంగా గాయం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే ఈ సంఘటన మొత్తం కూడా కొన్ని అనుమానాలకైతే తావుతీస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే హై సెక్యూరిటీతో ఉండేటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఒక దుండగుడు ఎలా ప్రవేశించాడు అనేది ఒక ప్రశ్న అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది తెలిసిన వాళ్ళు చేసి ఉంటారా అని కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఆ దుండగుడు కూడా ఫస్ట్ కూడా వెళ్తుంది కూడా సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఆ ఇంట్లోకి ఆ రూమ్లోకి వెళ్ళబోతున్న సందర్భాల్లోనే సైఫ్ అలీ ఖాన్ ఇది విని వెంటనే అక్కడికి వెళ్ళడం కూడా జరిగిన పరిస్థితి ఉంది. ఇలా ఈ సంఘటనలోనే సైఫ్ అలీ ఖాన్కి కత్తి గాయం అయినట్టుగానే తెలుస్తున్న పరిస్థితి ఉంది. అంటే బాలుడిని ఎత్తుకెళ్ళటానికా లేకపోతే మరి ఏం చేద్దామనే ఒక ఉద్దేశంతో చేశారు అనేది, అంటే ఇది ఎవరు తెలిసిన వాళ్ళు చేశారని ఒక అనుమానం అయితే కుటుంబ సభ్యులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ను కూడా వాళ్ళకి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు బయట ఎవరైనా ఉన్నారా, వచ్చినట్టు దుండగుడు ఒకడైనా లేకపోతే ఇంకా ఏరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా దీనికి సంబంధించి అయితే చాలా దాదాపు ఒక 4 బృందాలుగా కూడా పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి నిందితుని చాలా త్వరగా పట్టుకునే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తుంది. సునీల్, వెంకట్, అంటే ఒక టాప్ హీరో ఇంటికి, హై సెక్యూరిటీ ఉన్న ఇంటికి ఈజీగా వెళ్ళడం అంటే అంత సాధ్యం అయ్యే పని కాదు. దీని వెనుక ఏమైనా రెక్కీ లాంటిది నిర్వహించారా? పకడ్బందీ ప్లాన్ ప్రకారమే ఇది జరిగిందా? ఇటువంటి అనేక ప్రశ్నలు అభిమానుల్లో కలుగుతూ ఉన్నాయి. మరోవైపు ఎందుకు సెక్యూరిటీని ఒక్కసారిగా అలర్ట్ చేయలేకపోయారు దాడి జరుగుతున్న సమయంలో? ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. తెలిసిన వ్యక్తే చేశారా అనే ప్రశ్నలు కూడా సంధిస్తూ ఉన్నారు చాలామంది. ఏం చెప్తారు? అంటే దాడి జరిగిన టైం చూసుకుంటే దాదాపు 2:30 ఆ ప్రాంతం, అంటే మిడ్ నైట్ ఈ సంఘటన జరగడంతో ఎవరు కూడా ఆ టైంలో మేలుకుండే పరిస్థితి లేదు. ఇంట్లో ఉన్న సెక్యూరిటీ కూడా కొంత రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ సంఘటన జరిగిన వెంటనే ఇటు సెక్యూరిటీతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీసులు కూడా ఫోన్ చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చేశారా? ఎందుకంటే అంత హై సెక్యూరిటీ ఉన్న ఈ టైంలో ఎలా ఇంట్లోకి వెళ్ళారు? ఎందుకంటే గేట్ వేసి ఉంటుంది, మొత్తం కూడా సీసీ ఫుటేజ్, సీసీ కెమెరాలు ఉంటాయి. మొత్తం ఎక్కడికక్కడికి నైట్ పూట కూడా ఇంటికి సంబంధించి డాగ్స్ కూడా వదిలేస్తున్న పరిస్థితి ఉంటుంది కొద్దిగా వీఐపీ పర్సన్ ఇంట్లలో. సో ఇంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఎలా వెళ్ళాడు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందని చెప్పవచ్చు. తెలిసిన పర్సన్ ఎవరైనా వెళ్ళారా అనేది కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో కనుక ఎవరైతే ఆ వ్యక్తి అయితే ఉన్నాడో అతను కానీ గుర్తుపడితే దానికి సంబంధించి అన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కేవలం దొంగతనానికి వెళ్ళాడా లేకపోతే ఆ సైఫ్ అలీ ఖాన్ కుమారుడిని తీసుకెళ్ళడానికా, ఇంకా ఏం చేయడానికి వెళ్ళాడు అనేది ఒక విషయం అయితే తెలిసే అవకాశం ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇటీవల చూస్తూనే ఉన్నాము, బాలీవుడ్లో చాలామంది స్టార్ హీరోస్ కూడా బెదిరింపులు వస్తున్నాయి. గతంలో మనం చూసాము సల్మాన్ ఖాన్ కానీ షారుఖ్ ఖాన్ కానీ బెదిరింపులు కూడా రావడం జరిగింది. చాలా సందర్భాల్లో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా చాలా సందర్భాలకు రావడం జరిగింది. కానీ సైఫ్ అలీ ఖాన్కి మాత్రం ఎటువంటి బెదిరింపులు లేవు, ఏం లేదు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు.
కానీ ఇప్పుడు మాత్రం చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేసినటువంటి వ్యక్తులు ఏ ఉద్దేశంతో చేశారనేది మాత్రం పోలీసు ఇన్వెస్టిగేషన్లో తప్పకుండా తెలిసే అవకాశం అయితే ఉంది. పోలీసుల విచారణ ఏ రకంగా సాగుతోంది? ఈ రోజు రేపటిలోగా ఏమైనా కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఎటువంటి ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఏమైనా సేకరించగలిగారా? అంటే సైఫ్ అలీ ఖాన్ కొద్దిగా కోలుకున్న తర్వాత దీనికి సంబంధించి మొత్తం కూడా అతని నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్కి ఒక మేజర్ సర్జరీ జరగడం జరిగింది. దాంతోపాటు మరొకటి కాస్మెటిక్ సర్జరీ జరుపుతున్నారు కాబట్టి ఈరోజు మొత్తం కూడా సైఫ్ అలీ ఖాన్ కొద్దిగా రెస్ట్ మోడ్లో ఉండే అవకాశం ఉంది. కొంత తను కోలుకుంటే మాత్రం ఆ తర్వాత ఏం జరిగింది, ఏంటి, ఎవరు వచ్చారు, ఎట్లా తనకు తెలిసింది, మొత్తం అన్ని విషయాలు కూడా సైఫ్ అలీ ఖాన్ పోలీసులకి వివరించే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే మనం చూస్తున్నాము సీసీ ఫుటేజ్ కూడా సంబంధించి కూడా కుటుంబ సభ్యులకి మొత్తం కూడా తీస్తున్నారు. ఇక మరొక వైపు ఈ పరిసర ప్రాంతాలు ఎవరు ఉన్నారు రెక్కి నిర్వహించారు అనేది కూడా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. కాబట్టి చాలా త్వరగానే ఈ విషయానికి సంబంధించి అయితే పోలీసులు కూడా కనుగొనే అవకాశం అయితే ఉంది. అంటే గతంలో షారూక్ ఖాన్కు బెదిరింపులు కావచ్చు, సల్మాన్ ఖాన్ ఇంటి మీద దాడులు కావచ్చు, ఇప్పుడు ఈరోజు సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ కావచ్చు, ఎలా అర్థం చేసుకోవాలి? బాలీవుడ్కి ఇది ఎటువంటి వార్నింగ్ బెల్స్గా భావించాలి? అంటే బాలీవుడ్ స్టార్స్కి గతంలో చాలాసార్లు కూడా బెదిరింపులు రావడం జరిగింది. సల్మాన్ ఖాన్ కానీ, షారూక్ ఖాన్ కానీ, ఇతర సెలబ్రిటీస్ ఏదన్నా చిన్న తమ సినిమాల్లో ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా, లేకపోతే కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నా కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు ఇలా బెదిరిస్తూనే ఉంటారు. అలాంటి బెదిరింపులను కూడా కొంతమంది సార్లు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి క్షమాపణలు చెప్పడాలు, లేదంటే పోలీస్ కంప్లైంట్లు ఇవ్వటాలు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం చాలా సందర్భాలు చూడటం జరిగింది. సల్మాన్ ఖాన్కి పైన దాడి చేస్తామంటే చాలా సందర్భాల్లో కూడా బాలీవుడ్లో కొంతమంది మాఫియాకు సంబంధించిన వాళ్ళు బెదిరింపులు కూడా జరిగింది. కానీ ఇక్కడ మొత్తం చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్కి మాత్రం ఎటువంటి బెదిరింపులు కూడా రాలేదు. కానీ ఇంత అటాక్, సైలెంట్గా అటాక్ జరిగిందంటే మాత్రం దీని వెనకాల ఎవరో ఉన్నారు, ఒక కుట్ర ప్రకారం జరిగింది, ప్లాన్ ప్రకారమే ఇది జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తం కూడా సైఫ్ అలీ ఖాన్ పై జరిగినట్టు దాడిని ఇటు బాలీవుడ్ మొత్తం కూడా చాలా ఒకేసారి షాక్ గురైందని చెప్పవచ్చు. దాంతోపాటు అలర్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉందని, ఇప్పుడు తమకు కూడా సెక్యూరిటీ కూడా కల్పించమని కూడా వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇక మరొకంగా చూస్తుంటే సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు కేవలం హిందీ సినిమాలే కాదు, పాన్ ఇండియా లెవెల్ సినిమాలు తీస్తున్నాడు. ఇప్పుడు మన తెలుగు స్టార్స్ చూసుకుంటే ప్రభాస్తో ఆదిపురుషు కానీ, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో కానీ దేవరా కూడా చేయడం జరిగింది. దేవరా పార్ట్ 2 కూడా ఉన్నట్టు సందర్భం ఉంది. కాబట్టి చాలా తెలుగు వారికి కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్కి ఈ సంఘటన జరగడంతో జూనియర్ ఎన్టీఆర్, దీంతోపాటు మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేశారు. తాము షాక్ గురయ్యేవని కూడా, ఎప్పుడైతే సైఫ్ అలీ ఖాన్కి అటాక్ జరిగిందో తెలుసుకునే వెంటనే టాలీవుడ్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న విషయం చూడవచ్చు. ఆయన చాలా త్వరగా కోలుకోవాలని కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా సైఫ్ అలీ ఖాన్ సౌత్ మూవీస్ కూడా చేస్తూ ఉండడంతో సౌత్ అభిమానులను కూడా పెద్ద సంఖ్యలో పెంచుకున్నారు. సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగిందనగానే వారిలో కూడా కొంత ఆందోళన ఉంది. ఎటువంటి గాయాలు జరిగాయి? మేజర్ గాయాలు ఏంటి? ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారా? హెల్త్ బులెటిన్ లాంటిది ఏమైనా హాస్పిటల్ వర్గాలు ఏమైనా రిలీజ్ చేశాయా? అంటే అటాక్ జరిగిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు ముంబైలోని లీలావతి హాస్పిటల్కి తీసుకువెళ్ళటం జరిగింది. ఇందులో దాదాపు ఆయనకి 6 చోట్ల చాలా తీవ్ర గాయాలు ఉన్నట్టు కూడా చెప్పడం జరిగింది. దీంట్లో 2 మాత్రం చాలా లోతుగా ఉన్నట్టుగా, మరొక గాయము వెన్నుపూస దగ్గర చాలా పెద్దగా తగిలినట్టుగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మేజర్ సర్జరీస్ కూడా చేయటం జరిగిందనేసి, అందులోనే చిన్న చిన్న పీసెస్ ఏదో ఉంటే కూడా అవి కూడా తీసినట్టుగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మేజర్ సర్జరీ అయినా కూడా కాస్మెటిక్, ఎందుకంటే మొత్తం కూడా స్కిన్కి ఇట్లా మొత్తం కండ కూడా ఊడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కాస్మెటిక్ సర్జరీ చేసి మళ్ళీ స్కిన్ కూడా ఎక్కడ కూడా ఇది కాకుండా దగ్గర కూడా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సర్జరీ కంప్లీట్ అయితే మాత్రం కొంత రెస్ట్ మోడ్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సైఫ్ అలీ ఖాన్. ఆ తర్వాతనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే సైఫ్ అలీ ఖాన్ బట్టి ఎటువంటి ప్రాణాపాయం కూడా లేదని అయితే డాక్టర్లు చెప్తున్నారు. వెంకటంటే ఈ దాడిలో 6 చోట్ల కత్తిపోట్లు జరిగాయి సైఫ్ అలీ ఖాన్కి. అంటే దీని వెనుక ఎటువంటి కోణం ఉందని మనం భావించాలి? ఒక్కరి వల్ల ఇది సాధ్యమవుతుందా? ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఏమైనా ప్లాన్ చేసి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళారా, లేదా ఒకరికంటే ఎక్కువ మంది వెళ్ళారా? ఈ కోణంలో ఏమైనా విచారణ సాగుతోందా? ప్రస్తుతానికైతే సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన అటాక్ మొత్తం కూడా దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడం జరిగింది. పోలీసులు కూడా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళింది మాత్రం ఒకే పర్సన్, ఆ అటాక్ చేసింది కూడా ఒకే పర్సన్. కాబట్టి ఆ పర్సన్తో పాటు బయట ఎవరైనా ఉన్నారా రెక్కి నిర్వహించిన వాళ్ళు,
ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు. దీంట్లో ఎందుకంటే ఒక వ్యక్తి కూడా వెళ్ళటం అంటే కూడా ఇక్కడ కష్టమైన కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళాలంటే ఇంట్లో ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ మిగతా సీసీ ఫుటేజ్ అన్ని ప్రతిదీ కూడా ఉంటుంది కాబట్టి దొరికిపోయే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో ఉన్న సెక్యూరిటీ కూడా పట్టుకునే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇంటి బయట కూడా కొంతమంది ఉండే అవకాశం ఉంది. వాళ్ళు అలర్ట్గా ఉండి లోపలికి ఇతన్ని ఒక్కరిని పంపించి ఏదైతే చేయాలనుకున్నా అది చేశారన్నది కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి చాలా తక్కువ టైంలోనే దీనికి సంబంధించి చాలా విషయాలు కూడా క్లూస్ కూడా దొరికే అవకాశం అయితే ఉంది. బలరాం, అంటే పోలీసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? సీసీ ఫుటేజ్ ఏమైనా పరిశీలిస్తూ ఉన్నారా? దాడి చేసిన వ్యక్తిని ఏమైనా గుర్తించారా? ప్రస్తుతం సంబంధించి చూస్తుంటే సీసీ ఫుటేజ్ మొత్తం కూడా పోలీసులు చూస్తున్నారు. అయితే నైట్ జరిగింది కాబట్టి చీకట్లో ఇది ఉంది కాబట్టి దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరు అనేది మొత్తం కూడా ఐడెంటిఫై చేసే పనిలో అయితే ఇటు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత నేరానికి ఒడిగట్టాడంటే అతను కొత్తగా చేస్తున్నది కాదు, అతను గతంలో కూడా ఏదైనా నేరాలు చేసి ఉండొచ్చు అనేది విధంగానే చూస్తున్నట్టు పరిస్థితి ఉంది. దాంతోపాటు ఫింగర్ ప్రింట్స్ కానీ ఆ ఫోటో ఇమేజెస్ కూడా మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి చాలా తొందరగానే దొరికే అవకాశం ఉన్నట్టుగానే పోలీసులు భావిస్తున్నారు. ఇక మరొక వైపు ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ పైన జరిగిన అటాక్తో కుటుంబ సభ్యులు కూడా భయం చాలా గురవుతున్న పరిస్థితి ఏందని చెప్పవచ్చు. ఈ విషయం తెలిసినటువంటి వెంటనే ఇటు సైఫ్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులు కానీ అటు కరీనా కుటుంబ సభ్యులు అందరూ కూడా వాళ్ళ ఇంటికి కూడా రావడం జరిగింది. దీంతోపాటు బాలీవుడ్కి సంబంధించి సినీ ప్రముఖులందరూ కూడా వాళ్ళని పోలంలో పరామర్శిస్తూనే వారికి ధైర్యం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా త్వరగా ఈ కేసుని పరిష్కరిస్తారని కూడా, ఎందుకంటే గతంలో స్టార్స్ అందరూ కూడా ఇలాంటి థ్రెట్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ కూడా బెదిరింపులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు కనుక వీళ్ళు దొరికితే దీని వెనకాల మిగతా వాటిలో కూడా ఒక క్లూ దొరికే అవకాశం ఉన్నట్టుగానే భావిస్తున్నారు. ఎందుకంటే సైఫ్ ఆరోగ్యంపై ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారు? మరోవైపు ఎన్ని రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి? ఈ దాడి తర్వాత ఎన్ని మూవీస్ మీద ఆ ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది? ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్లో ఇప్పుడు దేవరా 2 చేస్తున్నాడు. దాంతోపాటు మరికొన్ని సినిమాలు కూడా సైన్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మహేష్ బాబు సినిమా కూడా డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు బాలీవుడ్ సినిమాలు కూడా అతను చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి తెలుగు సినిమాలో మాత్రం 2 సినిమాలపైన మాత్రం ఇంపాక్ట్ పడేది ఉంది. దాంట్లో ఫస్ట్గా దేవరా పార్ట్ 2 పైన మాత్రం చాలా త్వరగా ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ కనుక చాలా త్వరగా కోలుకుంటే మాత్రం మళ్ళీ అతను షూట్లో జాయిన్ అవ్వచ్చు. అప్పటిదాకా మాత్రం షూటింగ్ కూడా కొంత విరామం కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే త్వరలోనే షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ సంఘటనతో, ఎందుకంటే దేవరా పార్ట్ 2లో సైఫ్ అలీ ఖాన్ యొక్క పాత్ర కూడా చాలా క్రియాశీలకంగా ఉంటుంది కాబట్టి దానిపైన మాత్రం చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. ఇక బాలీవుడ్లో కూడా సైఫ్ అలీ ఖాన్ మరి 2 ప్రాజెక్టులు కూడా చేస్తున్నాడు కాబట్టి వాటిపైన కూడా ఎఫెక్ట్ కూడా ఉంది. మొత్తానికైతే సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం సినిమాలకైతే కొంత విరామం ఇచ్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్పవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ వెంకట్. సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి వార్తతో కలత చెందారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. కత్తిపోట్ల దాడిలో గాయపడిన సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.